ఇలాంటి విచిత్రం నాకే జరుగుతుందా లేదంటే కామన్ గా అందరికీ జరుగుతుందా మీరే చూసి చెప్పాలి. నాకెందుకో విచిత్రంగా అయితే అనిపించింది. ఈ రోజు అయితే అట్టికాయ ఫ్రై అయితే చేస్తున్నా. ఈ అట్టికాయ ఫ్రై అన్నంలోకి అయితే కలవదు కదా, అందుకని టమాటా చారు అయితే పెడదాం అనుకున్నా. కానీ టయానికి టమాటాలు కూడా ఇంట్లో లేవు. అప్పుడే నాకు ఒక ఐడియా అయితే తట్టింది. నానమ్మ స్టైల్లో పచ్చిపులుసు అయితే చేద్దాం అనుకుంటున్నా. నానమ్మ అయితే ఎండుమిర్చిని నిప్పుల మీద అయితే కాల్చుకునేది, కానీ నిప్పులైతే ఇప్పుడు దొరకవు కదా, అందుకని స్టవ్ మీద అయితే కాల్చేసుకుంటున్నా. ఫస్ట్ టైం అనమాట ఇలా గ్యాస్ స్టవ్ మీద అయితే కాల్చడం. అదేంటో నాకు తెలియలేదు, కానీ ఆ ఎండుమిర్చి కాలిపోతున్నాయి. ఇలా ఎండుమిర్చిని కాల్చుకునేటప్పుడు వాటికి మంట వచ్చేసి తగలబడిపోతాయా? నాకు తెలియదబ్బా, ఇది ఫస్ట్ టైం ఇలా చూస్తున్నా నేనైతే. ఇలా పెద్ద మంట వచ్చినప్పుడల్లా ఊదుకుంటూ వీటిని అయితే కాల్చేసుకున్నాను. ఇంకా నాకే జరిగిందా, మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంకా నేను వీటిని అయితే ఉప్పేసుకొని బాగా నలిపేసుకొని అందులో చింతపండు గుజ్జు అయితే పోసేసుకుంటున్నా. ఒక నిజం చెప్తే మీరైతే బాగా నవ్వుకుంటారు. ఈ పచ్చిపులుసు చేసి నేను కొన్ని ఇయర్సే అయ్యింది. ఇది చేసుకోవడం సింపులే, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది కదా. దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట పచ్చిపులుసు అనేది. ఫైనల్ గా చిన్న బెల్లం ముక్కేసామంటే మన పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా నాకైతే బాగా ఆతృతగా ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అని. రీసెంట్ గా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనాల్లో పచ్చిపులుసు అయితే పోసారు. ఇంకా అయితే నేను అస్సలు తినలేకపోయా. చింతపండు నోట్లేసుకున్నట్టే అనిపించింది. నేను చేసిన పచ్చిపులుసు కూడా పుల్లగా ఉంటాయేమోనని కొంచెం భయం వేసింది, కానీ పర్ఫెక్ట్ గా సరిగిపోయింది. ఉట్టి పచ్చిపులుసుతో కూడా అన్నం మొత్తం అంత బాగుంది. అట్టికాయ ఫ్రై లోకి అయితే సూపర్ గా అనిపించింది.